రైట్. అహ్మద్ గారు, ఈ నెల్లూరు సిటీ టికెట్ విషయంలో చాలామంది పేర్లు అంటే మైనారిటీలోనే చాలామంది పేర్లు వినిపించాయి. అందులో అలీ గారు కూడా ఉన్నారు కదా, మీకంటే ముందు అలీ పేరు కూడా వినిపించింది. ఎందుకు అలీ గారికి టికెట్ రాకుండా మీకు సడన్గా కన్ఫర్మ్ చేశారా? అనిల్ గారు చక్రం తిప్పారా? అనిల్ గారు చెప్పారు. అలాగే నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినసారి ఫస్ట్ టైం గెలిచా, కార్పొరేటర్గా అయ్యా. అప్పుడు ఒక మేయర్ అభ్యర్థికి నెల్లూరు నుంచి మేయర్ అవకాశం ఒకరికి ఇచ్చారు. ఆ మేయర్ పోతా టీడీపీకి వెళ్ళిపోయారు. మేయర్ అవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి ప్రభుత్వం అది రాగానే ఆయన పోతా ముస్లిమ్స్ అందరి కార్పొరేటర్స్ తీసుకెళ్ళిపోయారు సిటీ నుంచి. ఎవరు లేరు, నేను కూడా ఒక్కడే అప్పుడు అనిల్ అన్నతో నింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని నాకు కూడా అప్పుడు ₹1 కోటి ఇస్తాడంటే నేను పోకుండా నేను ఒక్కడే మిగిలిన్నా. రెండోసారి మళ్ళీ అయ్యా. అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చారు. అనిల్ సహాయంతో డిప్యూటీ మేయర్ అయ్యా. తర్వాత నా నిజాయితీ, నేను ఇంతవరకు నా మీద ఇంత అలిగేషన్ లేదు, ఒక కేసు అనేది లేదు, ఎవరి మీద నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోవడానికి నా మీద వాళ్ళు కూడా ఎన్ని అలిగేషన్ చేస్తారు కదా, నా మీద చేసుకోమనండి ఏమైనా అలిగేషన్స్ ఉంటే అంటే ఏమంటే పోయిన వాళ్ళు నాయకులు చెప్తారు నాకేం చేయలేదు నాకేం చేయలేదంటే మేము ప్రజాసేవ చేస్తున్నాం, వేరే రకం సేవ అంటే మేము చేయలేము. రైట్. అంటే ఈ అలీ గారు వస్తే మీకు టికెట్ దూరం అవుతుందేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయరేమో అనే ఒక ఆందోళన కలిగిందా మీకు ముందు? నాకు అదేం లేదు. అలీ గారి పేరు రాలా. అలీ గారి పేరు నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో కావాలని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇచ్చారు అంతే, ముందు నుంచి లేదు. ముందు లేదు. బట్ అలీ గారు ఎక్స్పెక్ట్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఉండే నేటివ్ ప్లేస్ లో ఆలోచిస్తారు. ఇది నెల్లూరు సిటీ కూడా వినిపించింది. అది మధ్యలో వచ్చింది. జగన్ గారు ఇక్కడ నుంచి ఆయన దింపాలనుకుంటున్నారు అనే వార్త కూడా మధ్యలో వచ్చింది. నాకు అలైన్ చేశారు. అప్పుడు నాకు అలైన్ చేసి 10-15 రోజుల తర్వాత ఆయన పేరు వచ్చింది. మధ్యలో జరుగుతున్నాయి కదా, అప్పుడు ఆయన పేరు వచ్చింది. అప్పటికి నేను క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఆయన పేరు చెప్పుకొచ్చారు. మనకి ఏం భయం అనేది చేయలేదు. దేవుడు ఎవరికి ఇచ్చినా పార్టీ ఉన్నప్పుడు లాయల్టీగా పార్టీకి వర్క్ చేయాలా, ఎవరికి ఇచ్చినా నేను చేసేవాడిని. నాకు ఇది నేను సీట్ కావాలని ఎప్పుడు ఆశించలేదు. నేను ఎమ్మెల్యే కావాలని నాకు స్తోమత అంత లేదు. చెప్పారు ఈ విషయం జగన్ గారికి? టికెట్ ఇస్తున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు ఏమన్నారు? ఏం లేదు, నేను చేసుకుంటా, మీరు పోయి చేసుకోండి అని చెప్పారు అంతే. నా దగ్గర ఏం లేదని నేను బాడుగా ఇంట్లో, సొంత ఇల్లు కూడా నాకు లేదు. నేను రెంట్ హౌస్ లోనే ఉంటున్నా ఇప్పటికి. నా జెండా వీధిలో అది అక్కడే 12,000 రెంట్, 11,000 ఆ ఇంట్లో నేను ఉంటున్నా. ఓకే. అంటే మీ నేటివ్ అంతా కూడా నెల్లూరే కదా? అక్కడే జెండా వీధే. అక్కడే. మరి ఓన్ హౌస్ ఎందుకు లేదు మీకు? ఓన్ హౌస్ అంటే మేము పెద్ద ఫ్యామిలీ. నేను కూడా నేను లాస్ట్ 5 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ సిస్టర్, దాని తర్వాత నేను. అందరూ రోజు సంపాదించుకొని తినేవాళ్ళే అందరూ. మా చిన్న హౌస్ ఒకటి, అది అందరిది, నాదేని కాదు. నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉన్నా. తర్వాత మా బ్రదర్లందరిది నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు 12,000 రెంటెడ్ హౌస్ లో 11,000 రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారు మీరు. ఓకే. అంటే మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పని చేసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను బంగారు పని చేసేవాడిని. నేను పని చేసేప్పుడు బాగా. ఏం పని చేసేవారు? గోల్డ్ వర్క్, చెక్కుడు పని, డిజైన్ చెక్కుతా. ఇప్పుడు మీ హ్యాండ్ ఇది ఉంది కదా, దాంట్లో డిజైన్ చెక్కుతా. చేత్తో షైనింగ్ ఉంటుంది కదా, మెరుస్తుంటది, అది మేము చెక్కేది. ఏమైనా హ్యాంగింగ్స్ కానీ మొత్తం చెక్కుతాం. అంటే నగల షోరూమ్ లో పనిచేసేవారు? మా ఓన్ షాప్, మేము చెక్కుతాం. వాళ్ళు నగలు తయారు చేసేవాళ్ళు మాకు తెచ్చి ఇస్తారు. ఏ డిజైన్ కావాలో అది మీరు చెక్కుతాం. డిజైన్ దాంట్లోనే ఉంటుంది, దాన్ని మేము చెక్కి దాన్ని ఇంకా డిజైన్ చేస్తాం. ఓహో, ఓకే ఓకే. మీ ఫ్యామిలీ అంతా ఇదే మీరు ఒక్కరే? నేను ఒక్కరే. ఓకే. మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి డివైఎఫ్ఐలో పనిచేసా. చిన్నప్పటి నుంచి నాకు డివైఎఫ్ఐ ఖలీల్ అని పిలుస్తారు. నేను 25 years టౌన్ కమిటీ సభ్యుడిని, 5 అలాగే పార్టీ సభ్యుడిని, సిపిఎం పార్టీ సభ్యుడిని. చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో పోయి అనిల్ అన్న సహకారంతో, ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెరిగిపోయారు. అప్పుడు మేము ఎందుకంటే వైఎస్ఆర్ అంటే మాకు అందరికి ఇష్టం, మేము వేరే పార్టీ ఉన్నా. ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది పిల్లకాయలు చదువుకున్నారు. దాంట్లో మా అన్న కొడుకులు ఉన్నారు. అలాగే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అందుకోసం అంటే ఆయన చేసిన పథకాల ద్వారా ఒకప్పుడు
హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బులు లేక ఎవరు చేసుకునేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు కాదు. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పుణ్యంతో చాలామంది హార్ట్ ఆపరేషన్ అప్పుడు తెలిసాయి మేము ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఆ అభిమానంతో ఆయన తనయుడు పార్టీ పెట్టిన తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇష్టంతో అనిల్తో అప్పుడు ప్రయాణం ఫస్ట్ ముస్లింలలో నేను చేరా. అప్పుడు ఓకే. మొదటి నుంచి మీరు అనిల్ గారితోనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆయనని తీసిన ఆ ప్లేస్ లో మిమ్మల్ని పెట్టినప్పుడు బాధేసిందా? అంటే అనిల్ గారికి సపోర్ట్ చేశాను ఇంతకాలం, ఆయనని పక్కకు పంపించేసిన లేదు, అలాంటి ఏం లేదు. ఎందుకంటే నాకు తీసుకుపోయింది ఆయనే. ఓకే. నాకు సీఎం దగ్గర తీసుకెళ్లారు, బట్ అది అనివార్యం, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి. ఏమంటే అప్పటి వరకు మేము ఏం ఆలోచిస్తామంటే ఎవరు వస్తారు ఏమనేది ఒక భయం ఉన్నింది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వస్తారు, అనుకూలమైన వాళ్ళు వస్తే మాకు కూడా మంచిది, అందరు కలిసి పని చేసుకోవచ్చు. ఇన్ని కాలం చేసాం, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మళ్ళా మనకు సత్సంబంధాలు బాగుండే కలిసిమెలిసి వస్తే చేస్తాం, లేకపోతే గమ్ముగా అయిపోదాం అని ఆలోచనలో ఉన్నాం. ఓకే. సో అనిల్ గారు మిమ్మల్ని తీసుకొని. ఓకే. బట్ చాలా చాలా విమర్శలు అనిల్ గారి పైన ఇక్కడ వచ్చాయి కదా, రెడ్డిలను తొక్కేశాడని, బీసీలను ఆయన అండర్లో పెట్టుకున్నారు, ఇక్కడ కులాల వర్గాల మధ్య ఘర్షణ క్రియేట్ చేశారు అనిల్ గారు అని చెప్పి. ఆయన బయటికి వెళ్ళినప్పుడు అంటే నర్సరావుపేటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఇంటర్నల్ పార్టీలో చక్కబడ్డాయా, పూర్తిగా సర్దుమణిగాయా? ఇక్కడ అసలు ఇంటర్నల్ పార్టీ ఇదే ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏమంటే పెద్ద మనుషులకి వాళ్ళు కొంతమంది ఇప్పుడు పార్టీ మారి వెళ్ళారే, వాళ్ళకి ఏమని వాళ్ళ దగ్గర ఈయన పోవడంలే, అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ దగ్గర రావాలా ఎవరైనా. ఆయన ఒకసారి క్షమాపణ కూడా చెప్పారు వెనకాల మీటింగ్ పెట్టి కార్యకర్తల్లో, మీరు ఏమనుకుంటున్నారు, ఏమైనా పెద్దోళ్ళు మీరు అలాగనుకుంటే నేను క్షమాపణ చెప్తాను. అదే పోయిన పెద్ద మనిషికి కూడా క్షమాపణ కూడా చెప్పారు కళ్యాణ మండపంలో, కార్యకర్తల సమక్షంలో, ఒక 2-3 వేల మంది సమక్షంలో. అది ఏంలే, వాళ్ళకి ఏమంటే ఈయనకి మంత్రి పదవి వచ్చింది, అప్పటి నుంచి కొంతమందికి ఇది ఈ యొక్క బీసీ క్యాండిడేట్కి మంత్రి పదవి ఇచ్చేసరి మేము ఆయన దగ్గర పోవాలా అని. ఈయన స్ట్రైట్గా ఉండే నాయకుడు, ఎవరితో ఇది ఉండదు, డైరెక్ట్ అయినా ఎవరి మీద అయినా అటాక్ చేస్తారు. ఇది కొంతమందికి నచ్చదు, అంతే తప్ప ఇక్కడ వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇక్కడ విభేదాలు లేవు, ఏం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్లో. ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆయన పిలిచి అందరినీ కలిసేసి ఉంటే అయిపోయేది. వాళ్ళు కలవకుండా ఎవరిని కల్పించకుండా వాళ్ళు కొన్ని రోజులు దాన్ని అలాగే లాగారు, లాస్ట్లో వాళ్ళే పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఓకే. మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, అన్ని కంప్లీట్ అయిపోయాయా? ఇల్లు గడప గడపకు తిరగటం కానీ ఇంకా ఉన్నాయి కొన్ని. ఇంకా ఎన్ని ఇళ్ళు తిరుగుంటారు ఇప్పటి వరకు? ఎన్ని వార్డులు కంప్లీట్ చేశారు? కంప్లీట్ అనేది కాదు, వార్డులు ఒక్కొక్క బిట్ వదిలి ఉన్నా. ఒకరోజు ఒక్కొక్క వార్డు 5 రోజులు జరుగుతుంది, 6 రోజులు జరుగుతుంది, 7 రోజులు జరుగుతుంది. నేను కంటిన్యూగా ఇటు పక్క ఒకసారి ఇటు పక్క ఒకసారి అలాగా కంటిన్యూ చేసుకుంటున్నా. కనీసం ఇప్పుడు ఒక అదే మన ప్రచారం అనేది కంప్లీట్ చేసేస్తా మొత్తం. మన కార్యకర్తలు తిరుగుతుంది, అది కాకుండా నేను ప్రతి ఒక్క గడప. ఓకే.